ముథోల్ నియోజకవర్గం దాకా పంట నష్టాలే నిండా కనిపిస్తున్నాయి. దేగాం గ్రామంలో సోయా పంటకి మురుగునీరు చేరి పంట అంతా పాడైంది. 3 ఏళ్లుగా సాగుతున్న రహదారి పనులు అసంపూర్తిగా ఉన్న డ్రైనేజీ రైతుల చెమట బొట్లను చెదరగొట్టాయి. భైంసా నిజామాబాద్ జాతీయ రహదారి పనులు 3 ఏళ్లుగా నత్తనడకన సాగుతున్నాయి. దేగాం గ్రామానికి దగ్గరగా ఉన్న అసంపూర్తి డ్రైనేజీ ఈసారి రైతులకు పీడకలగా మారింది. భారీ వర్షానికి ఆ డ్రైనేజీ పొంగి పారడంతో సోయా పంట నీట మునిగాయి. ఇంటి ముందు ఆరబెట్టిన పంట కూడా మురుగునీటిలో కలిసిపోయింది. కేవలం ఒక్క రాత్రిలో 6 గాలం చేసిన కష్టం నీటి పాలు కావడంతో రైతులు నిరాశలో మునిగిపోయారు. ఎన్నిసార్లు కాంట్రాక్టర్కు చెప్పినా వినిపించుకోలేదు అంటూ బాధతో వాపోతున్నారు. మురుగునీటితో పాటు పాములు, తేళ్లు ఇళ్లలోకి రావడంతో ప్రజలు కూడా భయాందోళనలో ఉన్నారు. మన నష్టాన్ని ఎవరు భరిస్తారు అని రైతుల ప్రశ్న ప్రభుత్వాన్ని నిలదీస్తోంది. ముథోల్ నియోజకవర్గంలో కూడా అదే దృశ్యం. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో వేల ఎకరాల్లో పంటలు వర్షార్పణమయ్యాయి. కొన్ని సోయా పొలాలు నీట మునిగిపోగా మరికొన్ని చోట్ల పంట మొలకలు వచ్చి పాడైపోయాయి. రైతులు 6 గాలం శ్రమించి పండించిన పంటలు వర్షాలకు దెబ్బతింటే అధికారులు గాని ప్రజాప్రతినిధులు గాని స్పందించలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మేము ఈ పంటకు వచ్చేసి ఎకరానికి 10-15 వేల రూపాయల 20 వేల రూపాయల వరకు ఖర్చు చేసినాము. అయితే ఈ పంట వచ్చేసరికంటే మాకు ఆ దిగుబడి అనేది వెళ్తలేదు. 10-15 వేలు కూడా వెళ్ళే పొజిషన్ లేదు. కాబట్టి మేము హార్వెస్టర్ కానీ మనుషుల కైకులు పెట్టి కోయించడం కానీ అటువంటి డబ్బులు ఎక్కువైపోయినాయి. కాబట్టి మేము పెట్టినటువంటి పెట్టుబడి కూడా మాకు వెళ్తలేదు. కాబట్టి ఈ దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ వాళ్ళు కూడా మాకు మంచి ధర ఇచ్చి ఆదుకోవాలని కోరుకుంటున్నాం. వర్షం కురవడం సహజం, కానీ నిర్లక్ష్యం మాత్రం మానవ తప్పిదమే. డ్రైనేజీ పనులు పూర్తయి ఉంటే ఈ రోజు పంటలు నష్టపోయిన రైతు గుండెల్లో కన్నీటి ధారలు కురిసేవి కావు. ఆ నిర్లక్ష్యానికే ఇప్పుడు రైతు చెమట బొట్లు తడిసి ముద్దవుతున్నాయి. ప్రభుత్వం ఇప్పటికైనా పట్టించుకోకపోతే రైతుల కన్నీళ్లు రేపు తుఫానుగా మారుతాయేమో. మేము గత 45 రోజుల నుంచి వర్షాలు బాగా పడుతున్నాయి. ఒక 6 రోజుల ఎలుతురిస్తున్నది. దానికోసం ఒక 75% అయితే సోయా, పత్తి, మొక్కజొన్న వర్షానికి దెబ్బతిన్నాయి. 25% కోసం కోతలు కోస్తున్నారు. కోతలు కోసి కూడా ఇప్పుడు ఇంకా మళ్ళీ వర్షాలు స్టార్ట్ అయినాయి. 2-3 రోజులయా వర్షానికి కుప్పలు తడిచి ముద్దవుతున్నాయి. గవర్నమెంట్ ఇప్పటి వరకు వచ్చి చూడలేదు. ఒక గవర్నమెంట్ కాటా కూడా స్టార్ట్ చేయలేదు. ఎప్పుడు స్టార్ట్ అయితే కూడా చెప్తలేరు. గత % కూడా కోత కోస్తున్నారు. కోత కోస్తే కూడా రైతుకు మాకు 10,000 నుంచి 15,000, 18,000 ఖర్చు వస్తున్నది.